నీ ఇంజురీ అయిన వెంబడే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, దాని గురించి మనము మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ నీ ఇంజురీసు స్పోర్ట్స్ గేమ్స్లో కానీ చిన్నపిల్లలు రన్నింగ్ చేస్తూ కింద పడడము, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఆడేటప్పుడు, బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కింద పడి నీ ట్విస్ట్ అయ్యి నీ ఇంజురీస్ అవుతుంటాయి. అదేవిధంగా కామన్గా 2 వీలర్ యాక్సిడెంట్ అప్పుడు కూడా ఈ నీ ఇంజురీస్ అవుతుంటాయి. సడన్గా స్లిప్ అయి కింద పడడం వల్ల ఫుట్ వెహికల్లో ఇరుక్కుపోయి నీ ట్విస్ట్ అయ్యి నీ ఇంజురీస్ అవుతుంటాయి. నీ ఇంజురీ అయిన వెంబడే మనకు నీలో పెయిను, స్వెల్లింగ్ రావడము, నడవడం ఇబ్బంది, అంటే వెయిట్ పెట్టాలంటే నొప్పిగా ఉండడము ఉంటుంది. సో ఇమీడియట్గా ఎలా అంటే స్ప్లింటింగ్ అనేది చేయాలి. ఏదో చిన్న వుడెన్ పీస్ కానీ లేకపోతే నెక్స్ట్ లెగ్కు, రైట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్కు కొంచెం టై చేసి స్ప్లింటింగ్ ఇంపార్టెంట్. అదేవిధంగా స్వెల్లింగ్ ఉంటే ఒక నీ పైన ఒక క్రేప్ బ్యాండేజ్ లాంటిది కట్టి ఐస్ పెట్టడము వాళ్ళు ఏమవుతుందంటే ఈ స్వెల్లింగ్ కూడా తక్కువ అవుతుంది. ఐస్ అంటే డైరెక్ట్ స్కిన్ పైన కాకుండా క్లాత్ వేసి 10 మినిట్స్ ఐస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ స్వెల్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. చాలా వరకు ఏమవుతుందంటే సింపుల్ స్ప్రెయిన్స్, ఎక్స్రే తీసుకోవడం వల్ల ఎనీ ఫ్రాక్చర్స్ ఉంటే మనకు ఎక్స్రేలో తెలుస్తుంది. కానీ చాలా వరకు ఎలా అవుతుందంటే ఎక్స్రేస్ నార్మల్గా ఉంటాయి. అండ్ సింపుల్ స్ప్రెయిన్ అయితే ఈ ఐస్ అనేది అంటే ఇనిషియల్ రెస్టింగు, ఐస్ అప్లికేషను, కొంచెం ఇమ్మొబిలైజేషన్ చేయడం వల్ల సిమ్టమ్స్ అన్నీ రిలీవ్ అవుతుంటాయి. ఎవరికైతే ఈ ఇనిషియల్ పెయిన్, స్వెల్లింగు, లింపింగు, తర్వాత ఇన్స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతావో ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత వారు కంపల్సరీగా ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే నీ లోపల ఉండే లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అయితే ఎక్స్రేస్లో తెలుసుకోవడము కష్టం. ఎక్స్రేస్ జనరలీ నార్మల్గా ఉంటాయి, కానీ వీరికి సిమ్టమ్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఇన్స్టెబిలిటీ కానీ లాకింగ్ సిమ్టమ్స్ అంటే సడన్గా వెళ్ళి నీ జాయింట్ ఒక పొజిషన్లో లాక్ అయిపోతుంటుంది. మెట్లు ఎక్కి దిగడము, స్పెషల్లీ దిగడంలో ఇబ్బంది జరుగుతుంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా కార్టిలేజ్ డ్యామేజ్ అని ఉంటుంది, లేకపోతే లిగమెంట్స్ ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ సమ్టైమ్స్ మీడియల్ ఆర్ లేటరల్ కొలేటరల్ లిగమెంట్స్ ఇంజరీస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో అదే మనము ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల ఈ ఇంజరీస్ బయటపడుతుంటాయి. ఒక్కొక్కప్పుడు కార్టిలేజ్ లైనింగ్ కూడా, అంటే నీ జాయింట్ కార్టిలేజ్ లైనింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది ఇంజురీస్ వల్ల. ఈ బ్లూ కలర్లో ఉన్న లైనింగ్ డ్యామేజ్ అవుతుంది, అది కూడా మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంటుంది. ఈ ఇంజురీస్ అనేటివి ఇనీషియల్ స్టేజెస్లో మనం డయాగ్నోసిస్ చేసేసుకొని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఫర్దర్ డ్యామేజ్, స్పెషల్లీ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. జనరల్ ఎలా అంటే ఒకవేళ కార్టిలేజ్ అంటాం, మెనిస్కల్ ఇంజరీస్ ఉంటే చిన్న ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసి స్టిచెస్ వేస్తాం, సూచర్స్ వేస్తాం, అబ్జార్బుల్ సూచర్స్. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్ అనేది అత్తుకొని మళ్ళీ దాని ఫంక్షన్, స్ప్రింగ్ యాక్షన్, షాక్ అబ్జార్ప్షన్ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా ఏసీఎల్ కానీ వెనుక ఉండే పీసీఎల్ కానీ డ్యామేజ్ అయితే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం, అంటే వాటిని సూచరింగ్ అనేది కష్టం, కానీ పక్కన ఉన్న స్పేర్ లిగమెంట్ పెట్టేసి ఏసీఎల్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ని ప్రివెంట్ అయ్యి ఇటువంటి ఆర్థరైటిక్ చేంజెస్ రావడానికి ప్రివెంట్ అవుతుంది. అందుకని ఈ ఇంజురీస్ స్పెషల్లీ మెనిస్కస్ కానీ లిగమెంట్ ఇంజురీస్ కానీ ఇనీషియల్గా డయాగ్నోసిస్ చేసి వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డ్యామేజ్ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ మనము సివియర్ డ్యామేజ్ అయితే నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. కొంత పర్సెంటేజ్ వాళ్లకు
ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో వారిలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇంజురీస్ వల్ల వాటిని కరెక్ట్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది.